ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూడండి. నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరేరేపేనేడు నీలా వచ్చిందే. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. మేబీ ఆ ఫీల్ ఉండకపోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లోనే నేను ఫుల్ ప్రాజెక్టు ఫాంట్ అండ్ XML అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ సాంగ్ లింక్ అయితే ఇవ్వను, ఎందుకంటే ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి తెలుసు కదా, మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా. ఆ సాంగ్ నుంచి అయితే 3D లిరిక్ అయితే చేస్తాను, అది కూడా 1 పిక్ మీద. ఇక్కడ సైడ్ అయితే స్క్రోల్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తే జస్ట్ ఫోటో రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను టెక్స్ట్ కూడా ఆల్రెడీ నేను ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను, మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. పైకైతే స్క్రోల్ చేసుకుని ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ మనకు కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు నెంబర్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఫోటో అనేది PNGలో అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటాను. నేనైతే సపోజ్ ఈ గర్ల్ ఫోటో అయితే PNGలో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మీకైతే ఎక్కడైతే మీకు కొంచెం కట్ అయినట్టు ఉంటుందో అది ఇలా సైడ్ అయితే జరుపుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి మీరు కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం హెడ్ కట్ అయింది చూసారా. ఓకే, మళ్ళీ మూమెంట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటేనే మీరు బ్యాక్ అయితే వచ్చి మీరు ఇలాగ స్క్రోల్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ ఒకవేళ ఫోటో అప్ కానీ డౌన్ కానీ అవుతుంటుంది, అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలో కానీ వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.